పెహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండల కేంద్రంలో గడియారం స్తంభం చుట్టూ జనసేన మండల అధ్యక్షుడు కూరాకుల రూపేష్ ఆధ్వర్యంలో సుమారు 150 మానవహారం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సెక్రటరీ జ్యోతి, శ్రేణు, నాయకులు దుర్గం, మణి, రాజేష్, సిద్ధు, సాయి, పార్థు, మోహన్, దేవా, హేమంత్, సాయి, ముని, జగన్, బీజేపీ నాయకులు ముని కృష్ణయ్య, బాలాజీ, బండారు మోహన్ బాబు, నరేంద్ర రెడ్డి, వినోద్, టీడీపీ నాయకులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు। ప్రజల మీద ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసేయడం తీవ్రంగా ఖండించడం జరిగింది। దీనికి మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలు అనేది ప్రకటించడం జరిగింది। మొదటి రోజు క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ చేసినాము, నిన్నొచ్చి మౌన నిరసన అనేది తెలిపినాము, ఈ రోజు వచ్చి మానవహారం అనే కార్యక్రమాన్ని నిర్వహించినాము। ఇది మన దేశంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఇటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడి ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేయడం ఇది సమన్వయం కాదు। అదే మన ఆంధ్రప్రదేశ్ కన్నెర్ర చేస్తే పాకిస్తాను మట్టి కొట్టుకొని పోతుంది, అదే మన ఇండియా కానీ కన్నెర్ర చేస్తే పాకిస్తాను కొట్టుకుపోతుంది అనేసి పాకిస్తాన్కి హెచ్చరిస్తున్నాము। దీనికి నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే స్పందించి పాకిస్తాన్ మీద ఒక యుద్ధం కూడా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి। పాకిస్తాన్ ఏదో మీరు భారతదేశం మీద ఏదో ఒక మూల మీరు చేస్తూ ఉంటే భారతదేశం ఏం సైలెంట్గా ఉండదు। మేము ఎందుకంటే ఎప్పుడూ నిత్యం ప్రజలు శాంతియుతంగా ఉండాలనేసి మా పిఎం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కోరుకుంటారు। అటువంటిది మీరు ప్రజల మీద ఈ విధంగా నిరంతరం దాడులు అనేది చేస్తే ఈసారి మాత్రం కన్నెర్ర చేస్తే మీరు కొట్టుకుపోతారనేసి తెలియజేస్తున్నాం। భారత్ మాతా కి! భారత్ మాతా కి! భారత్ మాతా కి!